హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ రాగిణిని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టి ఎలా అయినా తన ఇంటికి అంటే కౌశికి వాళ్ళ ఇంటికి రాగిణి గారిని తీసుకువెళ్ళాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంట్లో పని మనిషిపై నిప్పులు చెరుగుతూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక. ఎందుకంటే మార్నింగ్ వైజయంతికి ఫస్ట్ కాఫీ ఇవ్వకుండా జగదాత్రికి కాఫీ ఇచ్చింది అని పని మనిషిని ఇంకా చాలా చీప్గా చూస్తూ ఆవిడ అడిగిన డబ్బులు కూడా ఇవ్వరు నిషిక అండ్ వైజయంతి. కౌశికి పాపం ఏమీ మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ అయితే ఇంటికి రీచ్ అవుతారు. వదిన ఏమైంది అలా ఉన్నారు అని అంటారు. ఈ మధ్య ఇంట్లో వాళ్ళకి మూర్ఖత్వం ఎక్కువైపోయింది జగదాత్రి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా అలా అర్థం చేసుకుంటారు ఏదో జరిగింది అని. చూస్తూ ఉంటే ఇంకా పని మనిషి రాధా ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా జగదాత్రి పని మనిషి రాధా దగ్గరికి వెళ్తుంది. అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతారు. ఈ ఇంట్లో పని ఎప్పటి చేస్తున్నానమ్మా, ఒక్కరోజు ఆవిడకి కాకుండా మీకు కాఫీ ఇచ్చానని ఆవిడ నన్ను ఎన్ని మాటలు అంటుందో, నాకు కనీసం మామూలు కూడా ఇవ్వలేదమ్మా అని బాధపడుతూ ఉంటారు. ఇంక వెంటనే జగదాత్రికి ఒక ఆలోచన వస్తుంది. అక్క ఒకసారి మీరు రండి అని చెప్పి తన రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసేసి ఇంక తన లాకర్లో నుండి కొన్ని డబ్బులైతే తీస్తారు. ఒక్కసారిగా పని మనిషి రాదా షాక్లో ఉండిపోతారు. అమ్మ జగదాత్రి ఏంటమ్మా ఈ డబ్బులు అని అంటారు. నేను చెప్పేది వినండి అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరిప్పుడు ఈ ఇంట్లో పని మానేయాలి అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట పని మనిషి రాదా, కేదార్ కూడా. జగదాత్రి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును కేదార్, నేను నీకంతా తర్వాత చెప్తాను, నువ్వు ఒక్క నిమిషం. అక్క నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎలా మానేయాలి అంటే అని ఒక ప్లాన్ని చెప్తారు జగదాత్రి ఆ పని మనిషి రాధాకి. అలాగే అమ్మ, మీకోసం నేను ఏదైనా చేస్తాను, కానీ ఇంత డబ్బు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు. లేదక్క, నీకు చదువుకునే పిల్లలున్నారు కదా, కాబట్టి వాళ్ళ స్కూల్ ఫీజులకి పనికొస్తుంది, ఉంచుకో అని చెప్పి ఇంకా అలా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి పని మనిషి రాధాని అక్కడిని పంపించేస్తుంది జగదాత్రి. డోర్ వేసేసి కేదార్తో, చూడు కేదార్, ఇప్పుడు ఈ పని మనిషి మానేస్తేనే అత్తయ్య రాగిని ఈ ఇంటికి వస్తుంది, పని మనిషిగా వస్తుంది అని అంటారు. కానీ దాత్రి, తను పని మనిషిగా రావడం అంటే మాటలు కాదు కదా. కేదార్ నాకు తెలుసు, ఒకవేళ అత్తయ్య పని మనిషిగా వస్తే వీళ్ళు తన్ని కూడా ఇలాగే కొట్టి తిడతారని. అందుకే నేను ఏం చేశానంటే అందుకే నేను ఒక ప్లాన్ వేశాను అని జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా కిందకైతే వెళ్తారు. సో వెంటనే అలా కిందకి వెళ్ళేసరికి పని మనిషి రాధా నిషిక కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంది. జ్యూస్ తీసుకొని వెళ్ళి చూసేసరికి జ్యూస్ కావాలని కింద పడేస్తుంది. ఒక్కసారిగా నిషికాకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, ఏయ్ ఎంత ధైర్యం నీకు, జ్యూస్ని కింద పడేస్తావా అని ఒక చెంపపై కొడుతుంది. ఏంటమ్మా మీరు మరీ ఎక్కువగా చేస్తున్నారు, అయినా మీరు చేస్తుంది కరెక్ట్ కాదమ్మా అని అంటారు. ఏంటి నాకు నాకు నీతులు చెప్తున్నావా అని రెండు చెంపలు పగలు కొడితే నన్నే కొడతావా? ఎన్ని రోజులు నేను ఎంతో ఎంతో అనుకున్నాను, ఎంతో ఆలోచించాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ పని మానేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇంకా మానేస్తే మానే, నాకెందుకు, మానేస్తే నీ ఇష్టం అది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా పని మనిషి ఇంకొంతమంది పని మనుషుల్ని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ధర్నా చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వైజయంతి నిషిక అందరూ షాక్లో ఉండిపోతారు. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఇదేంటి ఇంతమందిని తీసుకొచ్చింది అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నిషిక. కౌశికి ఏమో రాధా ఏంటిదంతా అని అడుగుతారు. అమ్మగారు మీరంటే మాకు ఎంతో అభిమానం అండి, మీరు, కానీ ఆ నిషికానే మమ్మల్ని కొడుతుందండి. ఎంత పని వాళ్ళైతే మాత్రం కొడుతుందా? దీని ప్రకారం ఒక ఇంట్లో పనిచేస్తున్న పని వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళ రాక్షసత్వాన్ని మేము ఎన్ని రోజులు భరించాలి అని ఇంక పని వాళ్ళందరినీ తీసుకొచ్చి ధర్నా చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా కౌశికి తన బదులు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటారు. నిషిక వదిన మీరెందుకు క్షమాపణ చెప్తున్నారంటే, ఏయ్ నిషి షటప్, నువ్వు నువ్వు వాళ్ళకి సారీ చెప్పాలి అని అంటారు. నేనెందుకు సారీ చెప్తాను అని అంటారు. సారీ చెప్తావా చెప్పవా అనేసరికి నన్ను క్షమించండి అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నిషిక వెళ్ళిపోగానే రాధా
ఇంకెప్పుడు ఇలా జరగదు అనంటే, లేదమ్మా, లేదు, నేనింకా ఇక్కడ ఉండాలి అని అనుకోవటం లేదు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను అని ఇంకా అలా ఆవిడైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇప్పటికిప్పుడు పని మానేసింది, ఇంకొక పని మనిషి ఎలా అమ్మా అని సుధాకర్ ఆలోచిస్తూ ఉంటే, జగదాత్రి అయినా ఏంటో ఈ మధ్య పని వాళ్ళకి ఎంత కొరతుందో, అందుకే నాకు తెలిసిన మా స్కూల్లో టీచర్ ఒక పని ఆవిడ్ని సజెస్ట్ చేసింది. నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే పెట్టుకోమంది. ఆవిడ్ని ఇక్కడికి తీసుకొస్తాను. కానీ ఆవిడ చాలా స్ట్రిక్ట్. ఖచ్చితంగా నిషిక మాత్రం నోరు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఆవిడపై చేయి చేసుకుంటే మాత్రం పోలీసులు వస్తారు అంటారు. వైజయంతి ఇంకింత చూసిన తర్వాత అంత పని ఎందుకు చేస్తుందిలే అమ్మి, ఆవిడ్ని పిలిపించో అని అంటుంది వైజయంతి. ఇంకలా రాగిణిని మారు వేషంలో తీసుకొని వస్తారు. ఇంకలా రాగిణి మాస్క్ పెట్టుకొని వచ్చేసరికి కౌశికి, సుధాకర్, నిషిక అందరూ చూస్తూ ఉంటారు. ఈవినెక్కడో చూసినట్టుందే అని అంటుంది నిషిక. అంటే ఈవిడ చాలా ఫేమస్ హోమ్ మేకర్, అందుకే నువ్వు చూసే ఉంటావని చెప్పి అలా చెప్తూ ఉంటారు. ఆవిడ చాలా ప్రొఫెషనల్, రండి మీరు రండి అని ఇంకా మాస్క్ పెట్టుకున్న తన్ని లోపలికైతే తీసుకువెళ్తారు. అత్తయ్య, మీరు జాగ్రత్తగా ఉండండి, పని మనిషిలా పెట్టానని ఏమీ అనుకోవద్దు, ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారు, మీకేం కాకుండా నేను చూసుకుంటాను అని అలా ఇంకా ఎంతో హ్యాపీగా తన్నైతే పెడతారు. ఇంకా వెంటనే అలా తన్ని హ్యాపీగా చూసుకునేసరికి ఇంకా అలా హ్యాపీగా నిషిక అయితే ఆవిడ దగ్గరికి వస్తుంది. ఏయ్, ఏంటి, వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటుంది. రెస్పెక్ట్ ఇస్తే తీసుకొస్తానమ్మా అని అంటారు. సరే, రెస్పెక్ట్ఫుల్గానే అడుగుతున్నాను, వెళ్ళి తీసుకురా అనేసరికి ఇంకా అలా జ్యూస్ చేసి తీసుకువస్తారు. అప్పుడే నిషిక, నీ మొహంలాగే ఉంది జ్యూస్ అని చెప్పి విసిరి కొడుతుంది. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అని అంటుంది జగదాత్రి. నేనేం చేయలేదు అని అంటారు. గుర్తుందిగా, పని వాళ్ళందరూ కలిసి మళ్ళీ ధర్నా చేస్తే నిన్ను కాపాడడానికి ఈసారి కౌశికి వదిన కూడా ఉండదు అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది నిషిక. నాకు ఏది చేసుకోలేకపోతున్నానని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి రాగిణి దగ్గరికి వచ్చి, అవునత్తయ్య, మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి అనుకున్నాను. మీకు నారాయణ మావయ్య ఒక సీడీ ఇచ్చారంట. అందులో సీఎంకి సంబంధించిన కొన్ని వస్తువులు వీడియో రికార్డింగ్స్ ఉన్నాయంట. కాబట్టి నేను వాటిని చూడాలి అనుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియోని చూపిస్తారా, మీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతుంది. అమ్మ జగదాత్రి, సీడీ అంటే గుర్తొచ్చింది, నిజమే, మీ మావయ్య గారు నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఇదిగో ఈ బ్యాగ్ జాగ్రత్త, ఈ బ్యాగ్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. నేను ఆ బ్యాగ్ని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఉంచాను, కాబట్టి అది ఇక్కడ ఎవరికి తెలియదమ్మా అని అంటారు. సరే, ఆ వీడియో ఎక్కడుందో నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకుంటాను అని ఇంకలా జేడీ కేడీగా మారి రాగిని చెప్పినట్టే ఇంకలా వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. అప్పుడే ఇంకా భరద్వాజ్ పాపం కుప్పకూలి ఉండడంతో జేడీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ జగ అనని ఆగిపోతారు. ఇంకప్పుడే రేఖ వస్తుంది. ఏంటి, ఎందుకు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. కొన్ని విషయాలు మాట్లాడడానికే మేము వచ్చామని అంటారు. అయితే కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అని అలా ఇంకా కూర్చోమని చెప్తారు. సో వెంటనే ఎంతో హ్యాపీగా ఇంకా అడుగుతారనమాట భరద్వాజ్ని, సార్, ఈ విషయంలో మేము మిమ్మల్ని ఎలా కన్సోల్ చేయాలో కూడా మాకు తెలియటం లేదు, కాకపోతే మేము ఒకసారి మీ బావగారి రూమ్ని చెక్ చేయాలి అని అంటారు. అలాగే అమ్మా, చెక్ చేయండి అని ఇంకా అలా తనైతే పంపిస్తారు. రాగిని రూమ్లో చూడగానే ఇంకా అలా పైన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఒక చిన్న సూట్ కేస్ ఉంటుంది. ఆ సూట్ కేస్కి ఒక లాక్ ఉంటుంది. సో ఆ సూట్ కేస్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. ఆ రాగిని లాక్ చెప్పడంతో ఇంకా లాక్ ఓపెన్ చేయగానే అందులో సీడీ దొరుకుతుంది. సాధు సర్కి ఆ సీడీని చూపిస్తారు జేడీ అండ్ కేడీ. శభాష్ జేడీ, ఇప్పుడు ఈ సీడీ ద్వారా సీఎం గారి మర్డర్ కేసు సాల్వ్ అవుతుంది, మీనన్ కూడా బ్రతికే ఉన్నాడు అని అందరికీ నిరూపితమవుతుంది అని అంటారు. అవును సార్, మీనన్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కల మొత్తం సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. నాకు తెలుసు మీనన్ ఇలాంటిది ఏదో ఒకటి మా ఇంట్లో చేస్తాడని మా ఇంటి ఫ్లవర్ వాజెస్లో అన్నిట్లో మేము సీసీటీవీ ఫుటేజ్ పెట్టాం, కాబట్టి వాడింటికి వచ్చింది కూడా రికార్డ్ అవుతుంది సార్ అని అంటారు. గుడ్ జేడీ, ఇలాగే ప్రొసీడ్ అవ్వు, ఈలోపు ఖచ్చితంగా జేడీ కేడీగా మీరు ఆ మీనన్ని కూడా పట్టుకోవాలి, పుల్లయ్యగా ఉన్నది మీనన్ కాదు అని తెలుసుకోవాలి అని అంటారు.
ఖచ్చితంగా సార్, జై హింద్ అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి అలా ఇంకా హ్యాపీగా బయటికి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడే కీర్తి పాప కౌశికి దగ్గరికి వచ్చి, అమ్మ, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటి అని అడుగుతారు. నాకు నాన్నని చూడాలనిపిస్తుంది, కాబట్టి నాన్న దగ్గరికి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది. ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని ఇంకా సురేష్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకునేసరికి సురేషే అక్కడికి వస్తారు. సురేష్, నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని అంటారు. అవును, కానీ నేనే ఇక్కడికి వస్తున్నాను. ఆ, నీతో ఒక విషయం మాట్లాడాలి కౌశికి. మన బాబు అన్నప్రాసనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తున్నాను. ఇంకలా సురేష్ అండ్ కౌశికి ఇద్దరు కలిసి హ్యాపీగా బయటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మీనన్, డ్రాగన్ ఇద్దరు కలిసి ఇంకా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. రేయ్, ఇప్పుడు చెప్తున్నాను, హ్యాండ్ ఫైటింగ్ చేద్దాం. ఇద్దరిలో ఎవరు గెలిచారో వాళ్ళకే రోజు ఫుడ్ అంతా, మిగతా వాళ్ళు పొట్ట మార్చుకొని ఉండాలి అని ఇద్దరు ఇంకా హ్యాండ్ రెస్లింగ్ అయితే చేస్తూ ఉంటారు. అందులో మీనన్ ఓడిపోయేసరికి డ్రాగన్ కనీసం ఒక్క మెతుకు కూడా మీనన్కి పెట్టకుండా ఫుల్గా తింటూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే వీడొక డానా, అయినా వీడు డాన్ అయితే ఎప్పుడో నన్ను చంపేసేవాడు, వీడు డానా తొక్క, వీడు డానేమీ కాదు అని చెప్పి ఇంకా అలా వెక్కిరిస్తూ ఉంటే ఒక్కసారిగా మీనన్కి చాలా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని దిగమింగుకుంటూ ఉంటాడు మీనన్. కరెక్ట్గా అప్పుడే జేడీకేడి మీనన్ దగ్గరికి వస్తారు. మీనన్, ఏంటి నువ్వింకా బయటపడలేదా అని అంటారు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీనన్ కాదండి, పుల్లయ్య అని అంటాడు. ఒక్కసారిగా కేదార్ మీనన్ చెంప పగలు కొడతాడు. రేయ్ అని అంటాడు మీనన్. ఏయ్, నోరు మూసుకో. ఏంటి, నువ్వు పుల్లయ్యవా? నువ్వు మీనన్వి కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నీ జాతకం అంతా బయటపడింది చూడు అని ఇంకా సీడీ చూపించేసరికి సీఎం మర్డర్ కేసులో క్లియర్గా మీననే ఉన్నాడు అని అండ్ తనకు సంబంధించిన చాలామంది మినిస్టర్లు ఉన్నారని మొత్తం విషయాలన్నీ బయటికి వస్తాయి. ఒక్కసారిగా మీనన్న చూసి ప్యానిక్ అవుతాడు. ఇంకా వెంటనే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తారు. అది మాత్రమే కాదు, నీకు ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించాలి. అదేంటో తెలుసా? ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసరికి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. ఇంకా వెంటనే మీనన్ని ఈడ్చుకొని వస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ. మీనన్గా అరెస్ట్ అయినందుకు మీనన్ చాలా బాధపడతాడు. మీనన్, జేడీ, నువ్వు నన్ను ఈరోజు పట్టుకోవచ్చు, కానీ తర్వాత నేను మళ్ళీ అక్కడికి వస్తాను, వచ్చి ఖచ్చితంగా నీపై పగ తీర్చుకుంటాను అని చాలా గట్టిగా ఫిక్స్ అయి చెప్తాడనమాట మీనన్. నువ్వు ఏం చేసినా నన్నేమీ చేయలేవని జేడీ చాలా కాన్ఫిడెంట్గా మీనన్ని చూస్తూ చెప్తుంది. ఇది ఇలా ఉండగా మీనన్ జైలుకి వెళ్ళాడని తెలుసుకొని కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాని తర్వాత ఇంకా అలా హ్యాపీగా కౌశికి బాబు అన్నప్రాసన్ని జరిపించడానికి అన్ని విషయాలు ఇంకా బాబు ఏం పట్టుకుంటాడా అని కౌశికి అండ్ సురేష్ ఇద్దరు చూస్తూ ఉంటే అలా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా వాడైతే వెళ్ళి పోలీస్ గన్ పట్టుకుంటాడు. ఇంక వెంటనే సురేష్, అమ్మా జగదాత్రి, చూసావా, అన్నీ మేనత్త పోలికలే, పోలీస్ గన్ పట్టుకున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఆ, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు సురేష్? ఆయన దీనికి దానికి సంబంధం ఏంటి అని అంటారు. ఆ, అన్నయ్య జోక్ చేస్తున్నాడు వదినా అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తూ కవర్ చేస్తుంది జగదాత్రి. ఓ అవునా అని చెప్పి ఇంకా కవర్ చేసుకునేసరికి అమ్మయ్య అనుకుంటారు. అలా కౌశికి బాబు అన్నప్రసన్న కంప్లీట్ అవుతుంది. మీననేమో ఎంతో హ్యాపీగా జైల్లో కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటాడు. జేడీకేడి మీనన్ బుద్ధిని అందరి ముందు బయట పెడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.